మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఆశ్రమం మార్పు అనేటటువంటిది మనిషి పండడానికి కోరుకోవాలి, అప్పుడు కదు పండుతాడు. ఇంకా అదే పనిగా గృహస్థాశ్రమంలో ఉండి సుఖం అనుభవించడానికే. ఒక స్థితి వచ్చిన తర్వాత ఈ సుఖాలు ఏం సుఖాలు అని చెప్పి గాలిలా వైరాగ్య సుఖాన్ని పొందాలి. గాలి కుక్క కళేవరం మించెళ్ళినా ఓలాగే ఉంటుంది, మల్లెపూల పందిరి మించెళ్ళినా ఓలాగే ఉంటుంది. పొగిడాడని పొంగిపోదు, తెగిడాడని కుంగిపోదు. నిన్ను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఇదిగో ఈ వైరాగ్య సుఖానికి చేరుకోవాలి అంటే ధార్మికంగా సంసారంలో ఉండి మనవణ్ణి చూసి ఈ సుఖములు సుఖములా అన్న వైరాగ్య సుఖానికి వెళ్ళాలి. తర్వాత అప్పుడు దాని వలన జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందాలి. ఇది ఎక్కడ ప్రారంభం? భగవత్ కథాశ్రవణంతో ప్రారంభం. అందుకు అంటారు పోతన గారు భాగవతంలో, అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమివ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. ఆయన కథలు సంతోషంగా వింటే చాలు, అక్కడ విత్తనం, అక్కడి నుంచి ఇంక మహావృక్షం ప్రారంభం అవుతుంది. కాబట్టి తాపాపాయ విధా విహర్త్రికి గోదావరి నది గొప్పతనం ఎక్కడుంది అంటే తాపాన్ని పోగొడుతుంది. అంటే ఈ కోరిక తీరలేదన్న తాపం ఉండదు, సంసార భ్రమణ పరితాపోప శమనము కలుగుతుంది. అటువంటి జ్ఞానాన్ని కటాక్షిస్తుంది గోదావరి స్నానం. అందుకే తాపము అపాయము ఈ రెండింటినీ తొలగించగలిగినది, లేదా తాపమును తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నదికి తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకు. అన్ని నదులు సముద్రంలో సంగమిస్తాయిట. సముద్రుడు గోదావరి సంగమిస్తుంటే పొంగిపోయి ఇలా చేతులు చాపుతాట, రా ఆలింగనం చేసుకుంటానంటట. ఆ గోదావరి సముద్రుడి చేత ఆలింగనం చేసుకోబడి దృఢాలింగన గట్టిగా సముద్రుడు కౌగలించుకుంటే పరవశించిపోయే గోదావరి. మీరు నిజంగా సముద్రుడి పరవశం ఏమిటో చూడవచ్చు. ఇప్పటికీ యానాం దగ్గర మీరు పడవెక్కి సాగర సంగమం వైపుకి పడవలో వెడుతుంటే, నేను ఒకప్పుడు యానాం దగ్గర పడవెక్కి సాగర సంగమం వరకు వెళ్ళాను. మధ్యలో లంకలు ఉంటాయి, అవతల వైపు యువతల వైపు లంకలు. అక్కడక్కడ లంకల దగ్గర ఆగడం, మెట్లు ఎక్కడం, అబ్బో ఏమి చెప్పమంటారు, దాని గురించి వర్ణించడానికి ఎవడూ సరిపోడు. ఒక్కొక్క చోట మెట్ల దగ్గర పడవ ఆపుకుని ఆ మెట్లు ఎక్కి పైకి ఎక్కితే అద్భుతమైనటువంటి గాయత్రి దేవాలయం. ఒక్కొక్క లంకలోకి వెడుతుంటే చక్కచక్కటి దేవాలయాలు, ఆ పక్షులు, ఆ కలకూజితాలు, అమాయకులైన ప్రజలు, నిర్మలంగా ప్రారంభమైనటువంటి ప్రవాహం. మీరు ఆ సాగర సంగమం వైపుకి దగ్గర అయిపోతుంటే పడవని ఇలా ఇలా ఊపుతుంది. సాగరుడు ఎదురొస్తాడు, ఎదురొచ్చి గోదావరిని కౌగిలించుకుంటాడు. ఏమి సంతోషమో! అక్కడికి వెళ్ళేటప్పటికీ మీకు నిజంగా సముద్రుడి యొక్క సంతోషం, గోదావరి యొక్క పరవశం తాండవం చేస్తూ కనపడతాయి. ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళాలన్న కోరిక ఓసారి. ఎంత అద్భుతమైన యాత్ర! ఆ రోజుల్లో నాతో పాటు పడవలో ఒక మంచి కవి వచ్చాడు. ఆయన మంచి మంచి పాటలు పాడుతుండేవాడు. ఆ పాటలు వింటూ తీసుకెళ్ళినటువంటి ఆ చక్కటి మురుంచద్ది పట్టుకెళ్ళి పడవ మధ్యలో ఆ గోదావరి చుట్టూ ఉండగా చక్కగా ఆ మురుంచద్ది తినేసి మళ్ళీ ఏదో అన్నం తినలేదు, అరటిపండు తినలేదని చెప్పి బాధపడకుండా ఆ గోదావరిలో ప్రయాణం చేసి ఆ లంకలు చూస్తూ విడుతుంటే నన్ను ఏం చెప్పమంటారు, మీరు అనుభవించాలి తప్ప. కాబట్టి ఆ సాగరుడు దృఢాలింగనం చేసుకునేటప్పుడు పరవశించిపోయేటటువంటి స్వభావం ఉన్నటువంటి గోదావరికి సాష్టాంగంబు గంగమ్మకున్. నేను చెయ్యగలిగినది ఏమిటి? సాష్టాంగ నమస్కారం చేస్తాను ఆ గంగమ్మకి, ఆ గోదావరికి.
అంత గొప్ప నది గోదావరి. అటువంటి గోదావరి ఏది ఇవ్వగలదు అంటే అసలు ఏది ఇవ్వగలదన్న ప్రశ్న కాదు, ఏది ఇవ్వలేదన్న ప్రశ్న వెయ్యాలి. ఎందుచేత అంటే గోదావరి నది గురించి చెప్తూ గౌతమి గంగమ్మ అని కదూ అంటాం. ఒక మాట అంటారు గోదావరి గురించి చెప్తూ, అమ్మా నువ్వు అమృతప్రాయమైన పయోధారలిచ్చి ఈ సృష్టి కల జంతు కోట్లను రక్షింతువీవు, జననివౌటకేమి సంధియము చెప్పుమా, గౌతమీ గంగా ఘనతరంగా అంటారు, ఆలోల ఘనతరంగా. అమ్మా గోదావరి అని అనడం కాదు, అమ్మా అని పిలవాలనుంది. అమ్మా అని పిలవడానికి నాన్న నిన్ను ఏమన్నా కన్నానా అంటావేమో, అమ్మా నీకెందుకమ్మా, జనని కౌటకు ఏమి సంధియము చెప్పుమా, నీకేమిటి అనుమానం అలా పిలిపించుకోవడానికి. తల్లి అమృతమయమైన పయోధారలిచ్చి ఈ సృష్టి కల జంతుకోట్ల రక్షింతువీవు, అమృతంతో సమానమైనటువంటి నీటి ప్రవాహాన్ని ఇస్తున్నావు. ఇన్ని కోట్ల మంది నీ వల్ల బతుకుతున్నారు, ఇంతమంది ఆ నీరు తాగుతున్నారు, ఆ నీటి వలన పంటలు పండితే ఆ పంటలు తింటున్నావు. అపెర భగీరథుడు నిజంగా ఆర్థర్ కాటన్ మహానుభావుడు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇంతకన్నా ప్రభుత్వానికి అవమానకరమైన విషయం ఇంకొకటి లేదు, ఇంత గొప్ప నది ప్రవహిస్తుంటే ఇన్ని వేల మంది అన్నార్తులై చచ్చిపోతున్నారు అని, విషజ్వరాలు వస్తాయని తెలిసి కూడా దోమలు కుడతాయని తెలిసి గుర్రం వేసుకుని అరణ్యాల్లో గోదావరి పరివాహక ప్రాంతమంతా పర్యటించి ఎక్కడ ఆనకట్ట కట్టాలో తెలియచేసి ఇంత డబ్బిమ్మని అడిగితే ఆ రోజుల్లో ప్రభుత్వం ఇవ్వదేమోనని తక్కువ ధరకి కాయకష్టం చేయడానికి కార్మికులు ఎక్కడున్నారో వెతికి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించి కొన్ని కోట్ల మందికి అన్నం పెట్టాడు. అందుకే గోదావరి తీర ప్రాంత ప్రజల యొక్క కృతజ్ఞత అటువంటిది. మీరు ఏ ఊరెళ్ళండి గోదావరి తీరంలో 4 వీధుల కూడలి 4 రోడ్ల కూడలి అనేటప్పటికీ గుర్రం మీద వెళ్ళిపోతున్న కాటన్ కనపడతాడు. క్షీరాభిషేకాలు చేస్తారు, ఏ మతం వాడని కాదు, ప్రజలకి చేసిన ఉపకారాన్ని స్మరించడం గోదావరి నీళ్లు తాగిన వాళ్ళ యొక్క లక్షణం. అది గోదావరి కాదు, ఏ నది నీళ్లు తాగిన వాళ్ళదైనా లక్షణం కాదు, కాదు భారతీయుల లక్షణం. అందుకే కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన అంటారు రామాయణంలో. ఉపకారం పొందిన వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చేయడం ఈ జాతి యొక్క లక్షణం. ఉపకారాన్ని పొంది కాటు వెయ్యడం ఈ జాతికి తెలియదు. పెట్టడం తెలిసిన జాతే తప్ప కొట్టడం తెలియని జాతి. అందుకే తాను దెబ్బలు తింటుందేమో కానీ ఇంకోళ్ళని మాత్రం కొట్టదు. ఇంత సౌమ్యమైన భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదిగో ఆ అన్నం పెట్టి పోషిస్తున్న నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం చేత అంత సాత్విక భావనలు ఏర్పడ్డాయి ప్రజలలో. కాబట్టి అమ్మా సృష్టి కల జంతుకోట్లను రక్షింతువీవు, ఈ సృష్టిలో కలిగినటువంటి జంతుకోట్లనన్నింటినీ, జంతువులంటే 4 కాళ్ళవే కాదు, మనని కూడా జంతువు అనే పిలుస్తారు. అలా అంటే మనకు కోపం వస్తుందేమో అని శంకరాచార్యులు వారు తన మీద పెట్టుకున్నారు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు శివానంద లహరిలో. శంకర నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలరా మన ఇద్దరికి అనుబంధం అన్నారు. పశువు అంటే మెడలో పాశం ఉన్నది, కట్టబడున్నది అని. మనకి పాశం ఉంటుంది, కర్మపాశం, కట్టబడతాం, జన్మ అనబడేటటువంటి రాటకి కట్టుబడతాం. కాబట్టి పశువుగా ఈ జంతుకోట్లకన్నిటికీ కూడా అన్నం పెడుతున్నటువంటి అమ్మా, నిన్ను అమ్మా అని పిలిస్తే వచ్చినటువంటి నష్టం ఏమిటమ్మా? నువ్వే మాకు అమ్మవి, కాబట్టి అమ్మానే పిలుస్తాను, గోదావరి అని పేరు పెట్టి పిలవను. అమ్మని పేరు పెట్టి పిలవడం అవమానించడం అమ్మా. గోదావరి ఏమిటి, అమ్మా అనే పిలుస్తాను నీ ఒడ్డుకొస్తే అన్నారు. కాబట్టి ఈ సృష్టి కల జంతుకోట్ల రక్షింతువీవు, జననివౌటకేమి సంధియము చెప్పుమా. ఓ తల్లి గౌతమీ గంగ ఆలోల ఘన తరంగా, ఓ గౌతమీ గంగ ఘనమైనటువంటి తరంగములు కలిగినటువంటి ప్రవాహమున్నదానా, గోదావరి తల్లి నీకు నమస్కారం అన్నారు. అటువంటి తల్లి గౌతమి గంగా తటినన్ ప్రియమారగా పయోధార త్రాగిడు మనుజవ్రాతము మరలం పొందదు. ఎవరు గోదావరి నీళ్లు తాగుతాడో వాడు మళ్ళీ ఇక అమ్మపాలు తాగడు. ఎలా? ప్రియమార గౌతమి గంగా తటిని ప్రియమార పయోధార పానంబు చేయు మనుజవ్రాతము పరమ గౌరవంతో, అమ్మా నువ్వు శివుని జటాజూటంలోంచి వచ్చిన తల్లివి, గౌతమ మహర్షి యొక్క అనుగ్రహం చేత వచ్చిన ప్రవాహానివి,
నీకు ఋషులకి సంబంధం ఉంది, నీకు మా ఈశ్వరుడికి సంబంధం ఉంది. ఇప్పటికీ గోదావరి ఒడ్డున సప్తర్షి పూజ చేస్తే పరవశించిపోతుంది గోదావరి. గోదావరి ఒడ్డున గౌతమ మహర్షిని ఆవాహన చేసి పూజ చేస్తే తల్లి పొంగిపోతుంది, ఈయన వలన కదూ నేను వచ్చాను అని. అటువంటి సప్తర్షి పూజలు గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి స్నానఘాట్లన్నిటిలో జరగాలి. అటువంటి గౌతమి గంగా, అమ్మా నీ నీరు త్రాగినవాడు ఇక మళ్ళీ పుడతాడా, ఇక మళ్ళీ అమ్మపాలు తాగుతాడా, ఇక తాగడమ్మా అంటే ఇదే ఆఖరిసారి అమ్మపాలు తాగడం, అంటే ఇదే ఆఖరిసారి శరీరంతో ఉండడం, ఇక మళ్ళీ శరీరాన్ని పొందవలసిన అవసరం లేదు. ఎందుకని ఆ గౌరవంతో గోదావరి నీళ్లు తాగినవాడు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదు. అంత గొప్ప స్థితిని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రవాహము కలిగినటువంటి నది గోదావరి. అటువంటి గోదావరి ఒడ్డున వెలిసినటువంటి మరొక పరమాద్భుతమైన క్షేత్రం వేములవాడ. ఇప్పటికీ మీరు ఎప్పుడైనా వేములవాడ వెళ్ళి చూడండి, అన్ని గోపూజలు జరుగుతాయి. ఎన్ని ఆవులు తీసుకొస్తారో, ఎన్ని ఎద్దులు తీసుకొస్తారో, ఎన్నిటిని దానం చేస్తారో, ఎంత అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహమో. అక్కడ అమ్మవారిని మీరు చూసి తీరాలి. నిజంగా నేను ఆ తల్లి వంక చూసి పారవస్యాన్ని పొందేసి ఇలా అడగకూడదు అని నాకు తెలుసు. కానీ అర్చకుల్ని నోరు జారిపోయి ఓ మాట అడిగా, ఒక్కసారి అమ్మవారి పాదాలు రెండు గట్టిగా పట్టుకోవద్దా అని అడిగాను. వాళ్ళు తమలో తామే ఒకసారి చెవిలో మాట్లాడుకుని, అయ్యో పాపం ఇదేమిటి ఇలా అడిగాడు, విషయం తెలుసున్నవాడు ఇలా అడగకూడదుగా, అమ్మవారి గుళ్ళో అమ్మవారి పాదాలు పట్టుకుంటానంటాడేమిటి అనుకుని, అయ్యా మీ సౌందర్యలహరి ఉపన్యాసాలు ఇక్కడ అనేక పర్యాయాలు వినిపించాం క్యాసెట్లు, మీ నోట ఎందుకు వచ్చిందో ఆ కోరిక, పట్టుకోండి అన్నారు. మీరు నమ్మండి, నేను అమ్మవారి పాదాలు రెండు కళ్ళు మూసుకుని పట్టుకుంటే నాకు ఎక్కడ విగ్రహం యొక్క పాదాలు పట్టుకున్నట్టు అనిపించలేదు. సాక్షాత్తుగా తల్లి పాదాలు పట్టుకుంటే మెత్తగా ఎలా ఉంటాయో అలాగే అనిపించింది. వేములవాడలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెడితే మీరు కౌగిలించుకోకుండా ఉండలేరు. నేను బహుశः వేములవాడలోనే నేను సిగ్గు వదిలి ప్రవర్తించిన క్షేత్రం. ఆ రెండు చోట్ల ఎందుకో నా మనసు అదుపు తప్పిపోయింది. వేములవాడలో అర్చకులు లోపలికి పిలిచి, మీరు చెంబుడు నీళ్లు పొయ్యండి అంటే అప్పుడే నేను తగిన శౌచంతో వెళ్ళాను. స్నానం చేసి అప్పుడే సంధ్యావందనం చేసుకుని పంచె కట్టుకుని ఉత్తరీయం ఒకటే వేసుకుని లోపలికి వెళ్ళా. పాపం వాళ్ళు నా మీద పరమ ప్రేమతో తీసుకెళ్ళి అభిషేకం చేయించారు. నేను అన్నాను, ఒక్కసారి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకోవాలనుంది, కౌగిలించుకోనా అని అడిగా. వాళ్ళు నవ్వి అన్నారు, కౌగిలించుకోండి అన్నారు. నిజంగా నాకు ఆ రోజున శివలింగాన్ని కౌగిలించుకుంటే వదలబుద్ధి లేదు. శంకరుడు కూర్చున్నట్టే ఉంటుంది. ఏమి వేములవాడండి, పరమాద్భుతమైన క్షేత్రం, ఏమి ప్రవాహం గోదావరి, ఏమి భక్తులు. నిజంగా అసలు ఆ క్షేత్రానికి వెడుతుంటేనే ప్రకృతి అందాలకి ఆటపట్టు చూసి తీరాలి. మీరు ఒక్క 2-3 రోజులు కేటాయించుకోండి, తిన్నగా మంథని వెళ్ళండి. మంథనిలో ఆ లక్ష్మీ దేవాలయాన్ని చూడండి. ఏదో వ్యామోహం పొందినవాడంటారే, అలా నేను మంథని నుంచి ఉపన్యాసాలు పూర్తి చేసి వచ్చేసేటప్పుడు కూడా మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళోసారి తలుపు తెరిపించి వెనక కలువల కోనేరు చూసి వచ్చాను. అంత అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి దేవాలయం. అసలు మంథని అంతా దేవాలయాలే, ఇటంతా గోదావరి ప్రవాహం, ఇటంతా దేవాలయాలు. అసలు నాకు తెలిసి మంథని లాంటి గ్రామాన్ని నేను ఎక్కడా చూడలే. అదొక అద్భుతమైన గ్రామం మంథని, అంత గొప్పగా ఉంటుంది. అది నేను ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు పరవశించిపోయా. ఈ మంథని నేను ఇంతకాలం అసలు ఎందుకు రాలేదా అనుకున్నాను. మీరు మంథని వెళ్ళాలి, సుందిళ్ళ వెళ్ళాలి, వేములవాడ వెళ్ళాలి, అలాగే అదిగో మహాకాళేశ్వరం వెళ్ళాలి. మీరు 4 రోజులు సెలవులు, దానికి కావలసిన డబ్బు సిద్ధం చేసుకోండి. ఇవి చూడకపోతే జీవితంలో ఏదో పెద్ద లోటు చేసినట్టే. గోదావరి పరివాహక ప్రాంతం అంత సుసంపన్నం, దేవతల యొక్క అనుగ్రహం ప్రస్ఫుటంగా అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి క్షేత్రాలలో పరమాద్భుతమైనటువంటి క్షేత్రం దక్షారామం. దక్షారామం గోదావరి విషయంలో ఒక ప్రత్యేకత. ఎందుచేత అంటే మామూలు గోదావరి ప్రవాహం కాదు. దక్షారామంలో శివలింగ ప్రతిష్ఠ చేయడానికి మహర్షులు ముహూర్తం నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళకు ఆలోచన వచ్చింది, ఇంత గొప్ప శివలింగ ప్రతిష్ఠ చేస్తున్నాం, ఇటువంటి చోటికి గోదావరి ప్రవాహం రాకపోతే అందం ఎక్కడుంది? అందుకని సప్తర్షులు వెళ్ళి గోదావరి ప్రవాహాన్ని ఆహ్వానించారు. సప్తర్షుల వెంట గోదావరి బయలుదేరింది. ఆ సప్తర్షులు గోదావరి ప్రవాహాన్ని తీసుకొస్తుంటే
తుల్యభాగుడు అనబడేటటువంటి రాక్షసుడు తీర్పు చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే కొంతమంది రాక్షసులు బయలుదేరి గోదావరి ప్రవాహం వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. సరే, ఏదో వాళ్ళ మధ్య ఇబ్బంది జరిగింది. ఆఖరికి సప్తర్షులు ఆ గోదావరి ప్రవాహాన్ని దక్షారామ క్షేత్రానికి ఎదురుగుండా తీసుకొచ్చారు. ఇప్పటికీ మీరు దక్షారామం వెడితే మానసికంగా సిద్ధపడి సంచిలో ఓ తువ్వాలు, ఓ పంచల్సాపు పట్టుకుని వెళ్ళండి. సప్తగోదావర తీర్థంలో స్నానం చేసి తీరాలి. అమ్మ ఒళ్ళో పడుకుంటే ఎలా ఉంటుందో, అమ్మ కట్టి విప్పినటువంటి చీరలు బొంతగా కుట్టుకుని ఆ బొంత మీద పడుకుంటే ఎలా ఉంటుందో, అమ్మ కొత్తగా ఊరగాయ పెట్టి ఊరగాయ రుచి ఎలా ఉందో చూద్దామని చెప్పి నూతిగట్టు మీద పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఇంత నూనె చేత్తో తీసి కొత్త ఆవకాయలో వేసి వేడి అన్నంలో కలిపి తన చెయ్యి కాలుతున్న పిల్లల్ని కూర్చోబెట్టుకుని అందరి చేతిలో తలో ముద్ద పెట్టినప్పుడు అమ్మ చేత్తో పెట్టిన కొత్త ఊరగాయ ముద్దలు తిన్నప్పుడు ఎంత సంతోషం రుచిగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది సప్తగోదావరి. అందులో స్నానం చేయకపోతే ఏదో చిన్న లోటు ఉన్నట్టు సుమా. కాబట్టి సప్తగోదావరిలో స్నానం చేయాలి. సప్తగోదావరిలో స్నానం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అత్ర సన్నిహితో రుద్రో భీమనాధీశ్వరీశ్వర. ఆ సప్తగోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు చెప్పాలి, ఓ సప్తగోదావరి, మహర్షుల చేత తీసుకుని రాబడ్డావు. ఇటువంటి సప్తగోదావరి ఈ ఒడ్డున భీమనాథుడి వెలిసి ఉన్నాడు. మహర్షులు నదిని తేవడంలో ఆలస్యమైంది. ఆలస్యం అవడంలో ప్రతిష్ఠ జరిగిపోయింది. వాళ్ళు పెట్టిన ముహూర్తం పోకూడదు అని పరమశివుడు తనంత తాను ప్రతిష్ఠ అయిపోయాడు. కర్మసాక్షి సూర్యభగవానుడు వచ్చి పూజ చేశాడు. ప్రథమ పూజ ఎవరు చేశారు అంటే సూర్యుడు చేశాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ప్రతిష్ఠ చేస్తే శివలింగాన్ని దానికి 4 దిక్కులా చంద్రప్రతిష్ఠ దేవాలయాలు ఉండాలి. ఒక్క గోదావరి ఒడ్డున ఉన్నటువంటి దక్షారామంలో విచిత్రం ఏమిటంటే 8 దిక్కులా చంద్రప్రతిష్ఠ దేవాలయాలు వచ్చాయి. అందుకే అసలు ఒకరోజు మీరు ప్రణాళిక వేసుకొని 8 చంద్రప్రతిష్ఠ దేవాలయాలు చూసి ప్రదోష వేళకి దక్షారామం వెళ్ళి సప్తగోదావరిలో స్నానం చేసి భీమనాథుడి దర్శనం చేశారనుకోండి, అబ్బా, అప్పుడు అనుభవం చూడండి. నేను నోటితో చెప్పడం కాదు, మీరు అనుభవించి చెప్పాలి. దక్షారామం భీమనాథ క్షేత్రం మధ్యలో ఉంటే తూర్పున కోలంక ఉంటుంది, సోమేశ్వరుడు. ఎక్కడున్నా సోమేశ్వరుడే, ఎందుకంటే చంద్రప్రతిష్ఠ. తూర్పున కోలంక, దక్షిణానికి వచ్చేటప్పటికి దంగేరు సోమేశ్వరుడు, మళ్ళీ నైరుతి దగ్గరికి వచ్చేటప్పటికి కోరుమిల్లి సోమేశ్వరుడు, పశ్చిమానికి వచ్చేటప్పటికి సోమేశ్వరుడు, వాయువ్యం దగ్గరికి వచ్చేటప్పటికి వెల్ల సోమేశ్వరుడు, మళ్ళీ ఉత్తరం దగ్గరికి వచ్చేటప్పటికి చొల్లంగి సోమేశ్వరుడు, ఈశాన్యం దగ్గరికి వచ్చేటప్పటికి పటమల సోమేశ్వరుడు. 8 దిక్కుల సోమేశ్వరుడు. కోటిపల్లి కాదు, వృద్ధగౌతమి, కోటిఫలి. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే 1,000,000 మార్లు స్నానం చేసినట్టు. అక్కడ క్షేత్రవైభవం అది. అటు క్షణముక్తేశ్వరం, ఒక్క క్షణం అక్కడ నిలబడితే చాలు ముక్తి. ఏమి గోదావరి, ఏమి క్షేత్రాలు, ఏమి వైభవం. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపాం ధనగ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయి. ఈ శ్లోకం చెప్పకుండా మాత్రం సప్తగోదావరిలో స్నానం చేయకూడదు. ఇది చెప్పాలి. సప్తగోదావరం తీర్థం, అందులో మునక వేసేటప్పుడు ఈశ్వరా నేను స్నానం చేస్తున్నాను, నా యొక్క పాప రాశి అనబడేటటువంటి కట్టెలకన్నిటికీ కూడా ఇదిగో ఈ స్నానము ఇంధనమును అంటుకున్న అగ్నిహోత్రం లాంటిది. నా పాపాలు పెద్ద ఇంధనపు రాశి తీసుకొచ్చి పెట్రోలు అంత కుప్ప పోసేశారనుకోండి, పోసేస్తే ఇంత నిప్పురవ్వ పట్టుకొస్తే భగ్గున ఎలా మండిపోతుందో, సప్తగోదావరంలోకి వెళ్ళి స్నానం చేస్తే పాపరాశి భగ్గున కాలిపోతుంది. అందుకే నమస్తే భీమనాథాయ, ఒక్కసారి అటు తిరిగి భీమనాథుడికి నమస్కరించాలి. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపాం ధనగ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయి అని అడగాలి. ఈ శ్లోకం చెప్పి సప్తగోదావరిలో స్నానం చేయాలి. సప్తగోదావరిలో అలా స్నానం చేస్తే అన్ని సోమేశ్వరాలు చూడకపోయినా దక్షారామం వెళ్ళి స్నానం చేస్తే, అందుకే దక్షారామం ఎంత శక్తివంతం అంటే పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీదేవికి ఎంత గౌరవమో దక్షారామానికి అంత గౌరవం. అందుకే మొన్న మీకు చెప్పాను కదా, గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణి వాసంబులనురాగ రసము పేర్మి.
మీకు ఇంకొక పెద్ద చమత్కారం చెప్పాలి నేను. వృద్ధ గౌతమి అన్న పేరుతో గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కుండల ఈశ్వరం అని ఒక క్షేత్రం, మీరు వెళ్ళి చూసి తీరాలి. నేను ఒకప్పుడు కాశీపట్టణం వెళ్ళాను. కాశీపట్టణానికి వెళ్ళి కాశీలో దర్శనం చేసుకుంటుంటే అక్కడ ఒక వృద్ధ వేద పండితుడు నా దగ్గరికి వచ్చాడు. కుండలీశ్వరం వెళ్ళారండి అని అడిగాడు. నేను వెళ్ళలేదండి అన్నాను. ఆయన పెద్ద నవ్వు అన్నాడు, అయ్యయ్యో కోటేశ్వరారు ఇన్ని ఉపన్యాసాలు చెప్తారు, కుండలీశ్వరం చూడకుండా కాశీ వచ్చారా? వెళ్ళి కుండలీశ్వరం వెళ్ళండి, ఏమనుకోకండి ఇలా అన్నానని అన్నాడు. ఎందుకన్నారో అని ఆయన నాకు ఒక మాట చెప్పాడు. ఏమండి, మార్కండేయుడంతటి వాడు కుండలీశ్వరుణ్ణి స్తోత్రం చేశాడండి. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత యోగినం భువనేశ్వరం అని. కాబట్టి వెళ్ళండి అన్నాడు. అబ్బబ్బబ్బా, మీరు వెళ్ళాలి నిజంగా. ఏమి అద్భుతమైన గోదావరి ప్రవాహం! ఆ గోదావరి ప్రవాహంలో స్నానం చేసి లోపలికి వెడితే కుండలీశ్వరంలో శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చెవికి పెట్టుకుంటారే మకర కుండలాలు, ఆ మకర కుండలం ఎలా ఉంటుందో శివలింగం పైభాగం అలా ఉంటుంది. అందుకే దానికి కుండలీశ్వరం అని పేరు. కుండలేశ్వర క్షేత్రంలో శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆలయం యొక్క శిల్పం వంక చూడండి, అపురూపమైన శిల్పాలు కనపడతాయి. ఎంత ప్రశాంతమైన క్షేత్రం అంటే మీరు వెళ్ళి ఎన్ని గంటలు కూర్చునైనా ధ్యానం చేసుకోవచ్చు. అంత ప్రఖ్యాత క్షేత్రం. ఎవరు? మార్కండేయుడంతటి వాడు స్తోత్రం చేశాడు. వృద్ధ గౌతమి ఒడ్డున వెలిసినటువంటి అద్భుతమైనటువంటి కుండలీశ్వర క్షేత్రం. అలాగే ఎన్ని విష్ణువాలయాలు వెలిశాయో కొవ్వూరు దగ్గర, ధవళేశ్వరం దగ్గర గౌతమ మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి విష్ణువాలయాలు ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి విష్ణువాలయాలు. ఇవన్నీ ఒకెత్తు. గోదావరి నది ప్రత్యక్షంగా పలికి మాట్లాడింది. నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే నాకేమిటో చాలా విచిత్రంగా ఉండేది. ఏమిట్రా అలా చెప్పుకుంటూ ఉంటారు అని నిజానికి కొంచెం భయం వేసేది. బాబాయ్ అలా అయితే అలాగా అనుకుంటూ ఉండేవాడిని. ఎవరైనా భద్రాచలం బయలుదేరితే పాపికొండలు అంటారు. పాపికొండలు కావు, మన దురదృష్టం అన్నీ అలా అయిపోయాయి. దాని పేరు పాపిడి కొండ. తల మధ్యలో ఇలా పాపట ఎలా తీస్తామో అలా గోదావరి ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒడ్డున అమ్మవార్ల దేవాలయాలు ఉంటాయి. మీరు చూసి తీరాలి. ఎప్పుడైనా ఓ పడవ అద్దెకి తీసుకుని గోదావరిలో మీరు ఈ చివరి నుంచి ఆ చివరికి భద్రాచలం వెళ్ళాలి. ఎన్ని సెలవులు కావాలి, ఎంత డబ్బు కూడా పెట్టాలి, సిద్ధం కండి. కాబట్టి ఆ వెడుతున్నప్పుడు ఒక చమత్కారం ఉంటుంది. ఆ కొండలు మధ్యలో వస్తాయి గోదావరి నదికి. వస్తే గోదావరి ఇలా ఇలా విడుతుంది. దాన్ని పాపిడి కొండ అంటారు. ఒకప్పుడు నా చిన్నతనంలో చెప్పుకుంటుండగా కూడా నేను విన్నాను. మహాతల్లి చక్రవర్తుల రంగనాయకమ్మ గారని ఆవిడ ఒక గొప్ప పుస్తకాన్ని రాశారు. మీరు చదవాలి, చాలా గొప్ప పుస్తకం అది. అందులో కొన్ని విషయాలు ఉన్నాయి. గోదావరి లోపల పాపిడి కొండల దాకా పడవలో వెళ్ళేవారు భద్రాచలం వెళ్ళడానికి. అక్కడ అందరూ భయపడేవారు, పడవలు ఆగిపోయేవి. లోపల నుంచి సింహగర్జన వినపడేది. సింహగర్జన వినపడితే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా పళ్ళెంలో ఎక్కువ కర్పూరం పెట్టి గోదావరికి హారతిచ్చేవారు. హారతిస్తే ఆ బుడబుడ చప్పుళ్ళు, పెద్ద పెద్ద బొబ్బలు, సింహగర్జనలు ఆగిపోయేవి. ఆగిపోతే ఆ పక్క నుంచి పడవ భద్రాచలం వెళ్ళేది. ఏంటి ఎందుకు వస్తుంది ఇలా? ఏ పడవ వెళ్ళినా వినపడుతుంది. ఎందుకు ఇలా వినపడుతుంది అని కొంతమంది ఔత్సాహికులు ఏం చేశారంటే గజగీతగాళ్ళని పట్టుకొచ్చి పెద్ద పెద్ద వలలు పట్టుకుని పడవలతో వెళ్ళి అందులోకి దూకి ఎక్కడి నుంచి బొబ్బలు సింహగర్జన వినపడుతుందో అక్కడ వలలు వేశారు. వేసి పైకి లాగారు. లాగితే యోగానంద నరసింహస్వామి వారి విగ్రహం పైకొచ్చింది. ఆ విగ్రహాన్ని ఇప్పటికీ మీరు భద్రాచలం వెడితే రామచంద్రమూర్తి దేవాలయం ఎక్కడుందో దాని పక్కన ఉన్నటువంటి ఆలయ శిఖరం మీద ప్రతిష్ఠ చేశారు. ఆయన్ని బొబ్బల నరసింహుడు అని పిలుస్తారు. నది నీళ్లలోంచి బొబ్బలు పెడుతుండేవాడు. నేను ఇక్కడున్నానని హారతిస్తే పడవెళ్ళేది. ఇది అభూత కల్పన కాదు. మీరు కావాలంటే భద్రాచలం వెళ్ళి అడగండి. గోదావరి తల్లి కడుపులో పెట్టుకుంది బొబ్బల నరసింహుడిని. ఆయన లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టుకోడు. యోగానంద నరసింహుడు యోగంలో ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. అందుకే అర్చనకి మరి సశక్తియుతుడైతే తప్ప కుదరదు. అందుకని లక్ష్మీదేవి ముద్ర ఉన్నటువంటి బంగారు మాడ ఉన్న హారాన్ని ఆయన మెళ్ళో వేసి అర్చన చేస్తారు. మీరు ఇప్పటికీ వెడితే చూడొచ్చు. ఆ భద్రాచలంలో రామచంద్రమూర్తి ఎంత అనుగ్రహాన్ని ఇచ్చాడంటే, రామదాసు గారు భద్రాచలంలో రామాలయాన్ని కట్టారు. కట్టినప్పుడు శిఖరం మీద చక్రాన్ని ప్రతిష్ఠ చేయాలి. ఎంతమంది కంసాలుల్లో పిలిచారు, ఎంతోమంది వచ్చారు, ఎన్నో చక్రాలని తయారు చేశారు. ఇన్ని చక్రాలు తయారు చేసిన
పూర్తయిపోయిన తర్వాత తీసుకెళ్ళి శిఖరం మీద ప్రతిష్ఠ చేద్దామంటే చక్రం సరిపోయేది కాదు. రామదాసు గారు బెంగెట్టుకున్నాడు, ఏమిటి చక్ర ప్రతిష్ఠ అవ్వట్లేదని. ఒక రోజున రామచంద్రమూర్తి కల్లోకి వచ్చారు. ఓయి గోపరాజా, నువ్వు చేయించిన చక్రం దీనికి ఇమడదు, గోదావరి నది అనుగ్రహిస్తుంది చక్రాన్ని. నువ్వు రేపు స్నానం చేసి గోదావరిలో నిలబడు, అలల మీద తేలి సుదర్శన చక్రం వస్తుంది అన్నారు. రామదాసు గారు ఆ గోదావరి నదిలో స్నానం చేసి నిలబడి ఉండగా అలల మీద తేలుతూ వచ్చింది చక్రం. ఇప్పుడు భద్రాచలం రామాలయం పైన ఉన్నటువంటి చక్రం ఉన్నదే, ఆ చక్రం గోదావరి ప్రసాదంగా అలల మీద తేలి వచ్చిన చక్రాన్ని రామదాసు గారు ప్రతిష్ఠ చేశారు. గోదావరి మాట్లాడింది. ఒకానొకప్పుడు రామానుజాచార్యుల వారిని పరమభక్తుడు రామచంద్రమూర్తి. రామానుజాచార్యుల వారంటే విశిష్టాద్వైత మత ప్రవర్తకులైనటువంటి భగవద్ రామానుజుల గురించి కాదు నేను మాట్లాడుతున్నది. భద్రాచలంలో ఉన్నటువంటి అర్చక స్వామి పేరు రామానుజాచార్యుల వారు. పరమభక్తి తత్పరుడు ఆయన దేవాలయంలో ఉండగా కొంతమంది ఆ రోజుల్లో అలా ఉండేవి భావనలు, దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలని ధ్వంసం చేయడానికని బయలుదేరి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు దండయాత్రగా, రామాలయంలో మూర్తుల్ని బద్దలు కొట్టేస్తారని అవి కనపడకుండా మట్టితో గోడ కట్టేసి చిన్న కన్నం పెట్టి లోపల అఖండ దీపం పెట్టి ఈ కన్నం యువతల నుంచే రాముడికి నైవేద్యం పెట్టేవారు. బయట భద్రాచల రామచంద్రమూర్తి ఎలా ఉంటారో అలా వామాంక స్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భగరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే అని ఆ రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో అలాగే ప్రతిష్ఠ చేశారు. ఏవి నిజం మూర్తులు కావు, చూడ్డానికి నిజం మూర్తుల్లా ఉండేటటువంటి మూర్తుల్ని కృతకంగా పెట్టారు. రానే వచ్చారు వాళ్ళు, అందరూ పారిపోయారు భయపడి చంపేస్తారని. ఈ రామానుజాచార్యుల వారు మాత్రం గుళ్ళో పడుకున్నారు. వాళ్ళు వచ్చి ఏవిరా మీ రాతి బొమ్మలు అని అడిగారు. ఆయన పిచ్చెక్కిన వాళ్ళ నటిస్తూ పెద్దగా ఎగిరి నాట్యం చేస్తూ రాతి బొమ్మలు ఏమిట్రా, మా దేవుడు రా, అదిగో వెళ్ళండి రా అన్నారు. వాళ్ళు వెళ్ళి ఆ రాతి బొమ్మ లోపల ఉన్న మూలమూర్తులు అనుకుని కృతకంగా పెట్టిన మూర్తుల్ని పగలగొట్టారు. ఇప్పటికీ చూడొచ్చు మీరు మ్యూజియంలో. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. ఎక్కడి నుంచో ఇద్దరు ద్వారపాలకుల మూర్తుల్ని ఒంటె మీద తీసుకొచ్చారు. ఆ ఒంటె నడుము విరిగిపోయింది, అది తీసుకెళ్ళలేకపోయింది. ఆ ద్వారపాలకులు ఉండిపోతే వాటినే భద్రాచలంలో పైన ప్రతిష్ఠ చేశారు ద్వారపాలకులుగా. వాళ్ళు భద్రాచలం వచ్చారు. ఇంకా పెద్ద విశేషం ఏమిటో తెలుసా? ఒకప్పుడు రామానుజాచార్యుల వారు అంటే అర్చక స్వామి, ఉత్సవమూర్తుల్ని ఎత్తుకుపోతారు ఎలా అని చెప్పి సీతమ్మని, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి ముగ్గురిని పట్టుకెళ్ళి తిన్నగా గోదావరి ఒడ్డున ఒక రాళ్ల కుప్ప కింద దాచారు. ఈయన వెళ్ళి దేవాలయంలో అమ్మయ్య మూర్తుల్ని రక్షించాను, గుడి నిలబడిందని సంతోషించారు. గోదావరి పెద్ద ప్రవాహం వచ్చి ఈ ఉత్సవమూర్తుల్ని తీసుకెళ్ళిపోయింది. ఆయన గోదావరి ఒడ్డుకు వచ్చారు, ఉత్సవమూర్తులు లేవు. ఉత్సవమూర్తులు వెళ్ళిపోయాయి కాబట్టి నేను గుడికి రానని ఆయన ప్రాయోపవేశం చేసి అక్కడే కూర్చున్నారు, శరీరం వదిలేస్తానని. ఆయన అలా కూర్చుని ఒక 3 రోజులు దాటిపోయింది. దాటిపోయిన తర్వాత కొంతమంది పడవల వాళ్ళు వచ్చారు. వచ్చి ఇక్కడున్నాన్రా అని వినపడుతోందండి గోదావరి నదిలోంచి, ఏదో మాటలు వినపడుతున్నాయి, మమ్మల్ని వెళ్ళమంటారా అని అడిగారు. అప్పుడే ఆయనకి ధ్యానంలో కనపడ్డారు, గోదావరి నది దాచింది మూర్తుల్ని, వెళ్ళి తెచ్చుకో అని. కానీ సీతమ్మ కనపడదు. ఎందుకు అంటే ఆ సీతమ్మ ప్రత్యేకంగా కోరుకుని సీతమ్మని తన కడుపులో పెట్టేసుకుంది. సీతమ్మని ఇవ్వదు. కాబట్టి రామలక్ష్మణులు దొరుకుతారు, తెచ్చుకో. నా పక్కన కళ్యాణానికి సీతమ్మ ఉండాలి కదా, మరి సీతమ్మ కావాలి అంటే ఫణిగిరి సంస్థానం నుంచి పట్రా, కానీ ఫణిగిరి జమీందారు గారు ఇవ్వరు. అందుకని ఫణిగిరికి భద్రాచలం అర్చకులు వెళ్ళండి. ఆయన ఎంతో గౌరవించి ప్రసాదం ఏమీ పుచ్చుకుని రాత్రి ఉండి రేపు వెళ్ళండి అంటాడు. రాత్రి కుంచకోళ్లతో రహస్యంగా తలుపులు తెరిచి సీతమ్మని ఎత్తుకొచ్చేయండి, ఆ సీతమ్మని నా పక్కన పెట్టి కళ్యాణం చేయండి అన్నారు. అర్చకులు ఆ ఫణిగిరి జమీందారు గారి దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి పడుకుని రాత్రి కుంచకోళ్లతో తలుపులు తీశారు. తీసి సీతమ్మ విగ్రహాన్ని ఎత్తుకొచ్చాము అనుకుని లక్ష్మణస్వామి విగ్రహాన్ని ఎత్తుకొచ్చారు కంగారులో. కొంత దూరం వచ్చి చూస్తే లక్ష్మణస్వామి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసి సీతమ్మని తీసుకొచ్చేశారు. ఫణిగిరి జమీందారు గారికి తెలిసి భద్రాచలం అర్చకుల్ని దండిస్తానని బయలుదేరదాం అనుకున్నారు. రాత్రి రామచంద్రమూర్తి కల్లోకి వచ్చి, ఫణిగిరి సీతమ్మని నేనే కోరుకున్నానయా జమీందారు, బయలుదేరి వచ్చి మొదటి కళ్యాణం నువ్వు చేసి జనక మహారాజు గారి స్థాయి పొందు అన్నాడు. ఆయన మేళతాళాలతో బయలుదేరి వచ్చి కళ్యాణం చేశాడు.
గోదావరి తన కడుపులో సీతమ్మ నుంచుకుంది. ఇప్పటికీ భద్రాచలం కళ్యాణంలో మనం చూస్తున్నటువంటి సీతమ్మ ఫణిగిరి సంస్థానానికి సంబంధించిన సీతమ్మ. అందుకే మూర్తుల్లో తేడా తెలుస్తూ ఉంటుంది. అలాగే సీతమ్మ ఎంత పలికింది, గోదావరి ఎంత పలికింది అనడానికి మీకు నేను ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను. ఇప్పటికీ మీరు అంబసత్రం అని ఉంది భద్రాచలంలో, వెళ్ళాలి తప్పకుండా. భద్రాచలం వెళ్ళి సీతారాముల్ని చూసి వచ్చేసానంటే సరిపోదు, అంబసత్రంకి వెళ్ళాలి. అంబసత్రంలో పమిడిఘంటం వెంకటరమణయ్య గారు అని చెప్పి మహానుభావుడు, పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన అంత గొప్ప అన్నదానం చేస్తుండేవారు. ఆయన అమ్మవారిని ఉపాసన చేసేవారు. అంబా అనేవారు ఆయన నైవేద్యం పెట్టే ముందు. అంతే, చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ గజ్జెల చప్పుడు వినపడేది. అమ్మవారు వచ్చేది, చప్పుడు ఒకటే వినపడేది. అమ్మవారు ఒక్కతే ఆయనకు కనపడేది. మీకు ఇప్పటికీ చెప్తారు, అక్కడికి వెడితే అంబసత్రువు దగ్గరికి ఆయన కొండ వెనక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి ఇలా చూసి సీతమ్మ అని పిలిచేవారు. పెద్ద పాము అందరూ చూస్తుండగా జర 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 జరలాడుతూ కొండ మించి దిగొచ్చి పాలు తాగి కొండెక్కి వెళ్ళిపోయేది. ప్రదక్షిణంగా వెడుతూ పల్లకి ఆగిపోయింది. సీతారాములు ఇక్కడ ఉండిపోయారు. అందుకే అత్తవారిల్లు అని చెప్పి రామచంద్రమూర్తి ప్రతి ఏటా అంబసత్రంకి వస్తాడు. ఒకప్పుడు ఆ పమిడిఘంటం వారు అన్నదానం చేయడానికి వంటవాళ్ళు దొరకలేదు. వంటవాళ్ళు దొరకకపోతే ఆయన అమ్మవారికి చెప్పారు, అమ్మ వంటవాళ్ళు దొరకలేదమ్మా, సీతారామ కళ్యాణం వస్తోంది, ఎలాగమ్మా అన్నారు. అంటే అమ్మవారు అంది, బెంగ పెట్టుకోకోయ్, రామలక్ష్మణులు వచ్చి వంట చేస్తారులే అంది. ఆయన ఇలా చూశారు, మంచి దృఢకాయులైన ఇద్దరు, అంతంత ఎత్తు ఆజానబాహుమరవిందదలాయతాక్షం ఇద్దరు వచ్చారు. వచ్చి అయ్యా మీరు వంట కావాలన్నారట, మమ్మల్ని ఎవరో పంపించారు, వంట చేస్తాం, కానీ మీరు లోపలికి చూడకూడదు. వంటశాల తలుపులు వేసి 2 పెద్ద పెద్ద గుండిగలు తెచ్చారు. ఒక మనిషి ఎత్తలేడుదండి, అంతంత గుండిగలు తెచ్చి వంట చేశారు. వంట అంతా అయిపోయింది, బయటికి వచ్చారు. మేము గోదావరిలో స్నానం చేసి వస్తామని వెళ్ళారు, ఇంకా రాలేదు. ఆ తర్వాత వెళ్ళి గుండిగల మీద చూస్తే రామగుండిగా లక్ష్మణ గుండిగా అని ఉంది. ఇప్పటికీ మీరు రామలక్ష్మణులు వచ్చి వంట చేసిన గుండిగలు అంబసత్రంలో చూడవచ్చు, ఇప్పటికున్నాయి. మొన్న నేను భద్రాచలంలో అంబసత్రంలో ఉపన్యాసం చెప్తుంటే వేదికకి అటు ఇటు ఆ రామగుండిగా లక్ష్మణగుండిగా పెట్టారు. నాకు అవంటే చాలా ఇష్టమని ఆ 2 గుండిగల మధ్యలో కూర్చొని ఉపన్యాసం చెప్పొచ్చాను. కాబట్టి గోదావరి పలికింది. పమిడిఘంటం వారికి ఏదైనా ఇబ్బంది వస్తే గోదావరిని అడిగేవారు. ఒకప్పుడు నెయ్యి లేదు, రాజమండ్రి నుంచి నెయ్యి రావాలి, ఆ నెయ్యి రాలేదు. ఎలా? ఆయనకు అనుమానం వచ్చింది, నెయ్యి లేకుండా అభిగారం ఎలా చేస్తారు, భోజనం ఎలా చేస్తారు? అందుకని ఆయన తిన్నగా గోదావరి ఒడ్డుకి వెళ్ళారు. వెళ్ళి 2 బిందెలతో గోదావరి నీళ్లు తీసుకున్నారు. అమ్మ 2 బిందెలు నెయ్యి అప్పిప్పించు, నెయ్యి వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తానన్నారు. అలాగేనంది గోదావరమ్మ. ఆయన ఇంటికి తెచ్చారు. తెచ్చి గోదావరి నీళ్లు కదండి, గోదావరి నీళ్లు కదండి, నెయ్యి ఏమిటండి అన్నారు. వడ్డన మొదలెట్టండి రా అన్నారు. అన్నీ వడ్డించి అభిగారం చేయడానికి ఆ బిందెలో ఇలా ఉద్ధరిని ముంచారు. నెయ్యి అయిపోయింది 2. ఆ తర్వాత రాజమండ్రి నుంచి నెయ్యి వచ్చింది. 2 నేతి బిందెలు పట్టుకెళ్ళి అమ్మ పుచ్చుకున్నాను కదా పుచ్చుకోని ఇచ్చేశారు, గోదావరిలో కలిపేశారు. నేను అందుకే మీతో మనవి చేస్తున్నా, గోదావరి తల్లి పలుకుతుంది. ఎందరికో పలికింది ఆవిడ. ఆవిడ కడుపులో లక్ష్మీ నృసింహస్వామిని పెట్టుకుంది. ఆవిడ కడుపులో ఇన్ని పెట్టుకుంది. గోదావరి ఎన్నో పర్యాయాలు మాట్లాడింది. ఆమె అధిష్టాన దేవత అంత కరుణార్ద్ర హృదయ, గౌతమ మహర్షి యొక్క తపఫలం, పరమేశ్వరుని జటాజూటం నుంచి వచ్చినటువంటి పరమ పావన వాహిని, సనాతన ధర్మానికి గుండెకాయ. అటువంటి గోదావరిని రక్షించుకోవలసిన కర్తవ్యం, దాన్ని సద్వినియోగం చేసుకుని ఆ నదీ జలాలు పాడవకుండా చూసుకోవలసినటువంటి నిష్ఠ అందరం వహించవలసి ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతం నుంచి రంగారాయుడు గారిని ఒక ఆయన భద్రాచలం వచ్చారు. ఆయనకి కోరిక, భద్రాచలంలో ఉత్సవమూర్తికి కళ్యాణం చేసేటప్పుడు వైరముడి అంటే అది ఇలా ఉంటుంది, ఆ వైరముడి చేయించాలి కిరీటం అని. ఎలా? పాపం ఆయన దగ్గర డబ్బు లేదు, వైరముడి చేయించాలని కోరిక. ఆయన రోజు రామ 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 అని రామచంద్రమూర్తితో ప్రార్థన చేసుకు పడుకునేవాడు. సీతారామ కళ్యాణం దగ్గరికి వచ్చేస్తోంది, కొన్ని నెలల్లోకి వచ్చేసింది. రామచంద్రమూర్తి కల్లో సాక్షాత్కరించారు. బెంగ పెట్టుకోకోయ్, నీకు మీ తండ్రి గారు ఇచ్చినటువంటి ఇంట్లో మధ్య గది తవ్వు, అక్కడ 6 మణులు ఉంటాయి, ఆ 6 మణులు తీసి నాకు వైరముడి చేయించన్నారు. ఆయన తిన్నగా వెళ్ళి వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి ఇంటి మధ్య గది తవ్వించారు. 6 మణులు దొరికాయి. 6 మణులతో వైరముడి చేశారు. కంసాలులు అన్నారు, ఆ మధ్యలో ఒక్క మరకతమణి వేస్తే అందం వస్తుంది, ఆ మరకతమణి లేకపోతే ఇది పిడితే అందం రాదు అన్నారు. ఎక్కడొస్తుంది మరకతమణి? పాపం ఎలాగైనా
సంపాదించాలని ఆయన భారతదేశం అంతా తిరిగాడు రంగారాయుడు గారు. ఆ 6 మణుల మధ్యలోకి ఇమిడేటటువంటి మరకతమణి ఎక్కడా దొరకలేదు. ఎక్కడా దొరకట్లేదు మరకతమణి. ఎలా? ఆయన బెంగపెట్టుకున్నాడు. రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ ఒక వారకాంత దక్షిణ దేశం నుంచి వచ్చింది. వచ్చి, అయ్యా ఎప్పటి నుంచో నా చేతికి ఉంగరం ఉంది, నాకు రాముడు చెప్పాడు ఇందులో మరకతమణి ఉంది, మీరు వైరముడి చేయించారట, తెల్లవారితే శ్రీరామనవమి, ఈ మరకతమణి ఆ కిరీటానికి సరిపోతుందని నన్ను పంపించాడు, సరిపోతుందని ఆయన అన్నాడు కాబట్టి సరిపోతుంది తీసుకోండి అని ఉంగరం ఇచ్చింది. కంసాలుల్ని పిలిపించి ఉంగరంలో మరికతమణి తీసి వైరముడిలో వేశారు. ఖచ్చితంగా సరిపోయింది. ఇప్పటికీ భద్రాచలం సీతారామ కళ్యాణంలో ఆ వైరముడే పెడతారు. అంత సత్యం. అందులో ఇంకా ఏమీ మీకు సందేహం అక్కర్లేదు. మహానుభావుడు పలుకుతాడు, గోదావరి తల్లి పలుకుతుంది. అందుకే వామాంకస్థిత జానకీ పరిలి సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగడే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆ రామచంద్ర ప్రభువే భద్రాచలంలో వెలిసి ఉన్నాడు అని స్పష్టంగా శంకర భగవత్పాదాచార్య స్వామివారు తన ప్రార్థనా శ్లోకంలో ఆవిష్కరించి ఉన్నారు. అంత పరమ పవిత్రమైనటువంటి గోదావరి, ఆ గోదావరి పరీవాహక ప్రాంతం అంతా కూడా ఈశ్వర విభూతితో నిండిపోయి ఉంటుంది. ఏ క్షేత్రం దగ్గరికి వెళ్ళండి గోదావరి ప్రవాహం అంతటి శక్తివంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అటువంటి గోదావరి ఒడ్డునే త్రిపురాసురులు ఆరాధించినటువంటి అమృతలింగం పరమశివుని యొక్క బాణం చేత 5 ముక్కలైనప్పుడు ఒక ముక్కని గోదావరి దక్షిణ తీరంలో పాల కొల్లు అని ఇవాళ మనం పిలుస్తున్నాం, అక్కడ ప్రతిష్ఠ చేశారు. క్షీరారామము అంటారు, శ్రీరామ ప్రతిష్ఠ. అంత అద్భుతమైనటువంటి చోట అలా త్రిపురాసురుల మెడలోంచి కింద పడినటువంటి ఆ అమృతలింగం యొక్క ముక్క లింగరూపంగా గోదావరి ఒడ్డునే ప్రతిష్ఠితమయ్యున్నది. అసలు గోదావరి ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రాలు, గోదావరి ఇవ్వగలిగినటువంటి సరస్వతి కటాక్షం, గోదావరి అనుగ్రహించగలిగినటువంటి తీరు, గోదావరి చెయ్యగలిగినటువంటి పాప భంజనం, గోదావరి ఇవ్వగలిగినటువంటి పుణ్యం, గోదావరి మనకి కట్టపెట్టగలిగినటువంటి శుభ పరంపర అనన్య సామాన్యమైనటువంటివి. ఇక మిగిలిన వాటి కోసం అంటారా, ఎక్కడికో వెళ్ళాలండి, స్నానం చెయ్యాలండి అనొచ్చు. గోదావరి నది స్నానానికి ఎక్కడికి వెళ్ళాలి కనుక మీరు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఏ క్షేత్రాన్ని ఎంచుకుని స్నానానికి వెళ్ళండి, అదొక అపూర్వమైనటువంటి అనుభూతి. భద్రాచల క్షేత్రంలో గోదావరిలో స్నానం చేసి రామచంద్రమూర్తి యొక్క సుప్రభాతానికి వెడుతుంటే ఆ భద్రాద్రి రాముడి యొక్క దర్శనం చేసుకుంటుంటే ఎంత అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుందో. అందులో సీతానివాసులో నివాసం ఉన్న వాళ్ళకి 4 అడుగులు ఇలా కిందకి దిగి మెట్లు ఎక్కితే ఆ గట్టు మించి అటు దిగితే గోదావరి. ఆ గోదావరి ఒడ్డున రామాయణంలో ఉన్నటువంటి సన్నివేశాలన్నీ శిల్పరూపంలో ఆవిష్కృతమయ్యాయి. ఏమి గోదావరి, ఏమి క్షేత్రాలండి, ఎంతంత అద్భుతమైనటువంటి క్షేత్రాలు. ఆ గోదావరి నది నుంచి వచ్చినటువంటి జల ప్రవాహం ఆ కాలవలుగా వచ్చింది. ఇన్ని లక్షల ఎకరాలు సాగు పొందడానికి, ఎంతమందికి ఐశ్వర్య కటాక్షం చెయ్యడానికి, ఎంతమందికి అన్నదానం చెయ్యడానికి కారణమైందో. ఒక దేవాలయం కాదు, 2 దేవాలయాలు కాదు, ఇన్ని రకాలుగా గోదావరి నది లోకాన్నంతటినీ అనుగ్రహించింది. ఎన్నో సందర్భాల్లో గోదావరి మాట్లాడింది, ఎన్నో సందర్భాల్లో గోదావరి తనకిష్టమైన వాటిని పట్టుకెళ్ళింది. దానికి ప్రబల సాక్ష్యాలు అదిగో పమిడిఘంటం వారి వారి యొక్క రూపాలు ఇప్పటికీ ఉంటాయి. మీరు ఎప్పుడైనా భద్రాచలం వెడితే నేను మీతో ఎన్నని చెప్పడం సాధ్యం అవుతుంది. ఎప్పుడైనా అంబసత్రవులో అన్నం తినడానికి వెళ్ళండి. అంబసత్రవుకి వెడితే అసలు గోదావరి వైభవం ఏమిటో, రామలక్ష్మణులు ప్రత్యక్షంగా ఎలా వచ్చారో, ఆయన పిలిస్తే సీతమ్మ పాము రూపంలో ఎలా వచ్చేదో, గజ్జెలు చప్పుడవుతూ ఆ తల్లి ఎలా తిరిగేదో, శృంగగిరి పీఠాధిపతులు అక్కడికి వెళ్ళి చంద్రమౌళీశ్వరుడు శారదాంబ యొక్క ప్రతిష్ఠ కూడా చేశారు ఆ భద్రాచల క్షేత్రంలో. అసలు గోదావరి వైభవం ఏమిటో అర్థమవుతుంది. అందుకే గంగమ్మ ఎంత పుణ్యం ఇవ్వగలదో అంతకన్నా ఎక్కువ పుణ్యమే గోదావరి ఇవ్వగలదు. గంగమ్మ ఒడ్డున శరీరత్యాగం చేస్తే పుణ్యం, గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తే, ఒక్కసారి కాళేశ్వరం వెళ్ళి స్నానం చేస్తే చాలు యమధర్మరాజు కూడా పరాకు పొందుతాడు. అలాగే
కురుక్షేత్రంలో దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో గోదావరి నది ఒడ్డున దానం చేస్తే దానికి 1,000,000 రెట్లు పుణ్యం వస్తుంది. అంతటి వైభవం ఆ గోదావరి ప్రవాహం వల్ల వచ్చింది. అలాగే నర్మదా నది ఒడ్డున నిలబడి నర్మదా నది వంక ఒక్కసారి చూస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ద్విగుణీకృతమైనటువంటి ఫలితము గోదావరి ఒడ్డున నిలబడినా గోదావరిలో స్నానం చేసినా వస్తుంది. చాలా చాలా సంతోషించదగ్గ విషయం ఏమిటంటే దక్షిణాన ఇంత వైభవం కలిగినటువంటి గోదావరి, ఇంత ప్రవాహం కలిగిన గోదావరి, ఇన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న గోదావరికి ఈ మధ్యకాలంలో హారతులు సంకల్పం చేసి రాజమహేంద్రి పట్టణంలో గంగానదికి ఎలా నీరాజనాలు ఇస్తున్నారో అలా కొంతమంది ఔత్సాహికులు సంఘంగా ఏర్పడి గోదావరికి హారతులు ఇవ్వడం ముదావహమైనటువంటి విశేషం. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని గోదావరి నది ఎక్కడెక్కడ ప్రవహిస్తోందో అక్కడంతటా కూడా గోదావరి నదికి హారతులు ఇవ్వడం ప్రారంభం కావాలి. నదుల యొక్క అధిష్టాన దేవతలు ప్రీతి చెందితే, నదుల యొక్క అధిష్టాన దేవతలు సంతోషిస్తే మనమందరం సంతోషిస్తాం. ఆ తల్లి సంతోషించాలంటే ఆవిడ ఎవరి కారణంగా వచ్చిందో ఆ గౌతమ మహర్షి యొక్క ప్రతిష్ట ప్రతి స్నానఘాట్లోనూ జరగాలి. ప్రతి చోట సప్తర్షి పూజలు జరగాలి. గౌతముణ్ణి గౌరవించడం, గౌతమ మహర్షి యొక్క పూజ, గౌతమ మహర్షి యొక్క కథ, గౌతమ మహర్షి యొక్క విశేషం, రామాయణంలో బాలకాండ ప్రవచనాలు గోదావరి తీరమంతటా జరగాలి. పూర్వం ఋషులందరూ ఎలా కూర్చునేవారో అలా గోదావరి స్నానఘాట్లలో మెట్ల మీద కూర్చుని మళ్ళీ మన ప్రాచీన గ్రంథాలన్నీ కూడా చెప్పుకుని విని స్నానం చేసి తరించి ఆ నదులను కాపాడుకుని ఆ నదుల చేత మనకి అనుగ్రహింపబడుతున్నటువంటి తేజస్సుని పొంది లోకమంతా సుభిక్షంగా అందరూ సుఖశాంతులతో ఉండేటట్టుగా పరమ పవిత్రమైనటువంటి బుద్ధితో ప్రవర్తించగలిగినటువంటి ఆ క్రమశిక్షణతో కూడుకున్న ఆస్తిక్య బుద్ధి నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహింపబడుగాక అని నేను ఆ తల్లులందరినీ ప్రార్థన చేస్తున్నాను. అందుకే గోదావరి ప్రవాహానికి సంబంధించి ఒక మాట చెప్తారు. ఒక్క గోదావరిట వెడుతున్నప్పుడు ఇలా తరంగాలు లేస్తాయి, అవి తరంగములు అనుకోవద్దు అని చెప్పారు. వీచికాహస్త విన్యాస విభ్రమములా అన్నారు. గోదావరి ఇలా చేతులూపుతుందిట. హాయ్ ఎవడ్రా నన్ను నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళని పాపాల్లోకి ముంచుతారా? ఎవడురా నన్ను నమ్ముకున్న నా బిడ్డల్ని పాపాలు బాధపెట్టడమా? వాళ్ళ జోలికి వెళ్ళడానికి వీల్లేదని ఇలా చేతులెత్తి ఊపుతూ వెడుతుందట గోదావరి. అవి అలలు కావు సుమా, పాపాల పట్ల ఇలా వేలు చూపిస్తూ వెడుతుంది గోదావరి. అటువంటి గోదావరి యొక్క వైభవం నిలబడేటట్టుగా, అటువంటి గోదావరి యొక్క కీర్తి సర్వత్రా ప్రకాశించేటట్టుగా సనాతన ధర్మ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నదీ తీరాలు ఆయువు పట్లై అందరూ సుఖశాంతులతో బ్రతికేటట్టుగా ఒక్క మనమే కాదు, శం ద్విపదే శం చతుష్పదే 2 కాళ్ళున్న అందరూ సంతోషంగా కడుపు నిండా అన్నం తిని సుఖశాంతులతో ఉండేటట్టుగా, 4 కాళ్ళున్న పశువులు కూడా సంతోషించేటట్టుగా, నదులను కీర్తించి నదుల యొక్క పవిత్రత నిలబడేటట్టుగా మనం ప్రవర్తించగలిగిన బుద్ధి ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలే ఇవ్వాలని సాంజలిబంధకంగా నేను ఆ నది యొక్క అధిష్టాన దేవత యొక్క పాదములకు శిరసు పాటించి నమస్కరిస్తూ